ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యను చూసిన తర్వాత నాకెందుకో ఎక్కడ విదేశీయురాలు కానీ బిడ్డ కోసం ఎంత ఆరాటపడింది, వెంకన్న స్వామిని ఎంత నమ్మింది. ఈరోజు భారతదేశంలో హిందువులుగా పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామన్న మనం కూడా మన ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే కొడుకు కోసం ఆవిడ చేసిన విధానం, ఆవిడ చేసిన పూజలు, ఆవిడ సమర్పించిన తలనీనాలు, ఆవిడ చేసిన అన్నదానం నిజంగా మళ్ళీ ఒక్కసారి తల్లి ప్రేమను అందరికీ గుర్తు చేశాయేమో అనిపించింది. గత వారం మనందరికీ తెలుసు సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయాలయ్యాయి. సురక్షితంగా కోలుకుంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా తిరుమల వెంకటేశ్వర స్వామికి కోలుకుంటే మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నారు. అదేవిధంగా ఆ బాబు కోలుకొని ఇక్కడికి ఇండియా కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా సోమవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆమె గతంలో తిరుమల ఆలయంలో తాను తీసుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చడానికి తల నీలాలు కూడా సమర్పించారు. ఆదివారం తిరుమల చేరుకున్న లెజ్నేవా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తన కొడుకు కోలుకున్నందుకు కృతజ్ఞతగా ఆలయంలో అన్నదానం అంటే ఆహార నైవేద్యం కోసం ప్రార్థనలు అంటే ఆ స్వామికి పూజలు చేసి 17 లక్షలు విరాళంగా ఇచ్చారు.